హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో చెప్పాలి అనుకుంటున్నటువంటి అంశం ఏంటి అంటే, డబ్బు ఎంత ఉన్నప్పటికీ మనశ్శాంతి అనేది ఎందుకు ఉండటం లేదు? ఆస్తులు ఎక్కువ ఉన్నవారి ఇళ్లల్లో ఎక్కువ గొడవలు, తగాదలు, కలహాలు ఎందువల్ల జరుగుతున్నాయి అనేటువంటి ఒక చిన్న విషయం మీద ఈ వీడియోలో క్లారిటీగా చెప్పబోతున్నాను. దీని గురించి ఆసక్తి ఉన్న వాళ్ళు చివరి వరకు చూడండి, వినండి. డబ్బు అనేది ప్రతి ఒక్క మనిషి జీవితంలో ప్రధానమైనటువంటి కారణం. ఎందుకు అంటే డబ్బు అనేది లేకుండా ఏది కూడా ముందుకు నడవదు. డబ్బుతోనే ప్రతి ఒక్కటి కూడా ముడిపడి ఉంది. ఆ డబ్బు అనేది ఒక్కొక్కరి దగ్గర కొంచెం ఉండొచ్చు, కొంతమంది దగ్గర కొంచెం ఎక్కువగా ఉండొచ్చు, మరికొంతమంది దగ్గర ఇంకా ఎక్కువగా ఉండవచ్చు. తరతరాలు తినినా కానీ తరగనటువంటి ఆస్తి ఉండవచ్చు. కానీ డబ్బు అనేది పేదవారి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు చాలా ఆనందంగా జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్తారు. అదే డబ్బు ఎక్కువ అయినప్పుడు డబ్బు ఎక్కువగా ఉన్నవారికి, ఆస్తులు ఎక్కువగా ఉన్నవారికి ఎందుకు మనశ్శాంతి ఉండదు, వారి ఇంట్లో ఎందుకు తగాదలు, గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అనే ఒక విషయం మీద మనం కొంచెం పరిశీలన చేసి పరీక్షించినట్లయితే ఖచ్చితంగా చెప్పగలము. డబ్బు ఎక్కువ ఉన్నవారి ఇళ్లల్లో ఎవరు కూడా అంతగా పని అనేది కల్పించుకొని చెయ్యరు. దీని గురించి ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఊరిలో ఒక భీమయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి కొడుకులు 2 ఉన్నారు. అయితే అతను చాలా సంపాదించాడు. 2 తరాలు 3 తరాలు కూర్చొని తినినా తరగని అంత ఆస్తి సంపాదించాడు. ఎందుకు అంటే పేదరికం యొక్క విలువ అతనికి తెలుసు, రూపాయి విలువ అతనికి తెలుసు. కాబట్టి చాలా కష్టపడి రేయనక పగలనక వయసులో ఉన్నప్పటి నుంచి కూడా తను ముసలి వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా కష్టపడి కొడుకులిద్దరికీ సమకూర్చినప్పుడు కొడుకులిద్దరు కూడా పెరిగి పెద్దవారయ్యారు. మంచిగా ఉన్నతమైనటువంటి చదువులు చదివారు. కానీ ఆ కుటుంబంలో ఎంత ఆస్తి ఉన్నప్పటికీ, వారు ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పటికీ వారి ఇంట్లో ఎప్పుడు గొడవలు అనేవి జరుగుతూనే ఉండేవి. కొడుకులిద్దరికీ కూడా పెళ్ళిళ్ళు అనేవి చేసేసాడు తను. పెళ్ళిళ్ళు అయిపోయాక కోడళ్ళు అనేటువంటి వారు వస్తారు కదా. సగం జీవితం, సగం మనశ్శాంతి, సగం సంతోషం అనేది ఈ కోడళ్ళ మీదే ఆధారపడి ఉంటుంది కొన్ని కుటుంబాల్లో. అలాంటిది కోడళ్ళు ఇద్దరు కూడా వచ్చారు. ఎవరి భర్తలకి వారు చెప్తూ ఉంటారనమాట. ఏమని? మన పంపకం మనకు పంచమని చెప్పండి, మనం వేరుగా వెళ్ళిపోదాము. మన ఆస్తి మనకివ్వమని చెప్పండి, మనం వేరుగా వెళ్ళిపోదాము అని కొడుకులిద్దరికీ కూడా వారి వారి భార్యలు చెప్తూ ఉంటారు. అయితే ఇంకా వీళ్ళిద్దరూ అన్నదమ్ములిద్దరు కూడా భార్యలు రాగానే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం కూడా చెడిపోతుందన్నమాట. ఎందుకు అంటే భార్యల వల్ల. భార్యలు ఎవరికి వారే ఎవరి భర్తను వారు తీసుకొని వారి వారి భాగాలను పంచుకొని ఆస్తులను తీసుకొని బయటికి వెళ్ళాలి అన్నటువంటి ఉత్సాహంతో ప్రతిరోజు కూడా తమ తమ భర్తలకు ఇంట్లో జరిగే ప్రతి ఒక్క విషయం గురించి పూసగుచ్చినట్టు చెప్తూ ఉంటారనమాట. అలాంటి సమయంలో అన్నదమ్ములిద్దరు కూడా భార్యలు చెప్పడం వల్ల అన్నదమ్ములిద్దరి మధ్య ప్రతిరోజు కూడా కొట్లాట అనేది జరుగుతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళు కూడా గొడవాడుకుంటూ ఉంటారు. ఏమని? తండ్రి ఏమంటాడు అంటే, ఉన్నావు కదా నీవు, ఇంటి దగ్గరే ఉంటున్నావు కదా, పిల్లలకి ఆ మాత్రం సర్ది చెప్పుకోలేవా, ఆ మాత్రం గొడవను పరిష్కరించలేవా, సమస్యను తీర్చలేవా నీవు అని ఆ భర్త భార్యను తిడుతూ ఉంటాడనమాట. అతను కూడా పిల్లలిద్దరినీ పట్టించుకోకుండా, వాళ్ళకి చెప్పాల్సినటువంటి విషయాలన్నీ కూడా చెప్పకుండా, వారికి నేర్పించవలసినటువంటి సంస్కారం నేర్పించకుండా తను ఎప్పుడు సంపాదనలో నిమగ్నమై ఉండడం వల్ల, పిల్లలతో అంతగా అనుబంధం లేకపోవడం వల్ల ప్రతిదీ కూడా తల్లిని అంటూ ఉంటాడనమాట. నీవు చెప్పొచ్చు కదా, పిల్లలకి ఆ మాత్రం చెప్పలేవా, పిల్లల్ని సరైన మార్గంలో పెట్టలేవా అని చెప్పేసి.
ఈమె ఈమె కూడా తిరిగి అంటూ ఉంటుంది, నీ పాటికి నీవు ఏదో దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టు, సమాజాన్ని ఉద్ధరిస్తున్నట్టు బయట బయట తిరిగి వస్తూ ఉంటావు, ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలియదు అని చెప్పి వీళ్ళిద్దరు కూడా ఒకరికొకరు గొడవాడుకుంటూ ఉంటారు. ప్రతిరోజు కూడా ఆస్తుల దగ్గర కోడళ్ళు ఆ 15 ఎకరాలు నాకు కావాలి, ఈ బంగ్లా నాకు కావాలి అని చెప్పేసి ఎవరికి వారే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఒకరోజు చిన్న కొడుకు వెళ్ళి తల్లి దగ్గర, అన్నదమ్ములిద్దరికీ గొడవ అవుతుంది ఆస్తుల విషయంలో. అప్పుడు చిన్న కొడుకు వెళ్ళి తల్లి దగ్గర చిన్న కంప్లైంట్ అనేది ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఏమని చెప్తాడంటే, అమ్మ నేను కూడా నీ కొడుకునే, తనకి ఎంత హక్కు ఉందో ఈ ఇంట్లో నాకు అంతే హక్కు ఉంది, తను ఎంత ఈ ఇంట్లో పొలాల్లో ఆస్తుల్లో భాగాల్లో తనకి హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది, నేనేదో ఈ ఇంటి బానిసను అన్నట్టు మాట్లాడుతున్నాడు, ఈసారికి నీకు చెప్పాను కానీ ఈసారి నేను అలా చెప్పను, ఖచ్చితంగా వాడికి నాకు తగాదా గొడవ అవుతుంది, నీకు ముందే చెప్తున్నాను ఈ విషయం గురించి అని చెప్పేసి తల్లి దగ్గర చెప్పి తను వెళ్ళిపోతాడు. ఇంకా ఈ గొడవలు అనేవి అంతు లేకుండా పోతుందన్నమాట. కోడళ్ళకి పని ఏమీ లేదు, భర్తలు రాగానే తమ తోడబుట్టిన వారి మీద చెప్పడము, అత్త మీద చెప్పడం, మామ మీద చెప్పడం చాడీలు పనిగా పెట్టుకున్నారనమాట. ఈ అబ్బాయిలు, ఈ కొడుకులు ఇద్దరు కూడా తినడం, లేవడం, బయటికి వెళ్ళడం, తిరగడం ఇలా చేస్తూ ఉండేవారు. ఇంటికి రాగానే తగాదలు, గొడవలు. ఇదంతా కూడా చూస్తున్నటువంటి ఆ ఇంటి యజమాని భీమయ్య ఇంటికి వచ్చే కన్నా ఏదో ఒక సత్రంలో పడుకోవటం నయం అనుకొని ఆ మాట అని వెళ్ళిపోతాడు. వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో తగాదులు, ఆ ఇంట్లో గొడవలన్నీ కూడా ఊళ్ళో వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఎంత సంపాదించాడు, ఇంత ఆస్తి ఉంది, వీళ్ళకి ఏందిరా రోజు గొడవలు తగాదులంట, అసలు వీళ్ళకి అసలు మనశ్శాంతి లేకుండా బతుకుతున్నారేంటి, డబ్బు లేని మనమే చాలా మనశ్శాంతిగా బతుకుతున్నాం కదా, వీళ్ళేంటి ఎంత మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నారు అని చెప్పేసి ఊళ్ళో వాళ్ళు చెప్పుకొని పక్కున నవ్వుకుంటూ ఉంటారనమాట. అప్పుడు అదే తరుణంలో పక్క ఊర్లో ఉన్నటువంటి రామయ్య అనేటువంటి ఒక వ్యక్తి గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సమయంలో వాళ్ళ ఇంట్లో చక్కగా 2 కొడుకులు ఉన్నారు, వారు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, చాలా మంచిగా సంస్కారంగా పద్ధతిగా నాగరికతగా ఉంటారు అని చెప్పి ఆ కుటుంబం గురించి చెప్పుకుంటూ ఉంటారు. అది విన్నటువంటి భీమయ్య ఎవరో అతను అని చెప్పి ఆరా తీయగా చిన్నప్పుడు తన స్నేహితుడు అన్న సంగతి తెలుస్తుందన్నమాట. ఇంకా వెంటనే తన భార్యకు విషయాన్ని తెలియజేస్తాడు. పక్క ఊరిలో నా స్నేహితుడు ఉన్నాడు, తన గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు, వాళ్ళు ఊరంతా కూడా పొగుడుతున్నారు వాళ్ళని, వాళ్ళ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం మనము, మరి డబ్బు లేకపోయినా మనశ్శాంతిగా ఎలా బ్రతుకుతున్నారు ఏంటి అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి, ప్రయాణం అవ్వు అని చెప్పేసి భీమయ్య తన భార్యకు చెప్తాడు. అలాగే వీళ్ళిద్దరూ ప్రయాణమయ్యి రామయ్య అనేటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తారనమాట. వెళ్తే ఈ రామయ్య అనేటువంటి ఒక వ్యక్తి జీవన విధానం ఏ విధంగా ఉంటుంది అంటే, తను లేచిన దగ్గర నుండి మంచి మంచి పుస్తకాలు చదవడం, గుడికి వెళ్ళడం, గుడిలో మంచి మంచి మాటలను ఎదురుగా ఉన్నటువంటి భక్తులకు చెప్పడం, నేర్పించడం, మంచి మాటలు అలా మాట్లాడడం, లేదు అంటే ఏవైనా గ్రంథాలు చదివి రామాయణం, మహాభారతం ఇలాంటివి చదివి వాటి యొక్క అర్థాలు చెప్పడం, ప్రజలలో కొంచెం అవగాహన, ఆలోచన విధానం అనేది మార్పు తీసుకురావడం, ఈ విధంగా చేస్తూ ఉండేవాడు. తన భార్య ఏం చేస్తుంది అంటే, ఇంటి ముందు ఒక 4-5 మంచినీళ్ళ బాణలు పెట్టుకొని దారిన పోయేవారికి వచ్చేవారికి చల్లటి నీళ్లను ఇచ్చి వారు దాహం తీర్చుకుంటున్న సమయంలో వారి వైపు చూస్తూ ఆనందపడుతూ సంతోషిస్తూ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో కొడుకులు వచ్చేసి 2 కొడుకులు కూడా, పెద్ద కొడుకు చక్కగా పొలం పనులు, ఇంట్లో పనులు అవన్నీ కూడా చూసుకుంటూ ఉంటాడు. పెద్ద కోడలు వచ్చేసి ఇంట్లో పనులు చక్కగా ప్రతి ఒక్కరికి వండి పెట్టడం, మొత్తం ఉమ్మడి కుటుంబం కదా కాబట్టి ఆమె వంట పని, ఇంట్లో పని ఆమె చూసుకుంటూ ఉంటుంది. ఇంకా 2వ కొడుకు విషయానికి వస్తే, 2వ కొడుకు ఇంటి వెనుక ఉన్నటువంటి పెరటిలో కాయగూరలు పండించడం, ఇలాంటి పనులు, ఆ తోటలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పని తను చేస్తూ ఉంటాడు. తన భార్య వచ్చేసి కుట్లు, అల్లికలు చేయడంలో ఊరు మొత్తం మీద మంచి పేరు తెచ్చుకుంటారు వీళ్ళు. ఈ కుటుంబం దగ్గరికి భీమయ్య కుటుంబం వెళ్తారనమాట, భార్యతో సహా వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ
రామయ్య చక్కగా రిసీవ్ చేసుకుంటాడు. భీమయ్య నువ్వా నేను మనం ఇద్దరం చిన్నప్పుడు స్నేహితులము అది ఇది అని చెప్పి చిన్ననాటి విషయాలన్నీ మాట్లాడుకుంటారు. అయితే వాళ్ళ ఇంట్లో పెద్దగా సంపద లేదు. వారి ఇల్లు పెంకుటిల్లు, వాళ్ళకి ఆస్తులు లేవు. అయినా కానీ వారి ఇల్లంతా కూడా చాలా మనశ్శాంతిగా నెమ్మదిగా సంతోషంగా ఉంది అని చెప్పేసి చూసినటువంటి ఈ భీమయ్య భార్య ఆ రోజు రాత్రి అంతా కూడా ఆలోచిస్తూ పడుకుంటారు. ఇంత ఎలా సాధ్యపడింది వీళ్ళకి అని చెప్పి నైట్ అంతా ఆలోచిస్తూ తెల్లవారుజామున నిద్రపోతారనమాట. నిద్రపోయినప్పుడు ఇంకా తర్వాత తెల్లారాక యథావిధిగా రామయ్య గ్రంథాలు చదవడం, రామాయణం మహాభారతం అలాంటివి చదవడానికి కూర్చుంటాడనమాట. తన అరుగు మీద కూర్చున్నప్పుడు భీమయ్య వస్తాడు. ఏం భీమయ్య, నేను నీ కోసం వస్తే నువ్వేంటి ఈ పుస్తకాలు చదువుతున్నావు అది ఇది, అరే నేను నిన్ను డిస్టర్బ్ చేసినట్టున్నాను, నీ పనులకు ఆటంకం కలిగించినట్టున్నాను అని చెప్పి కొంచెం వెటకారంగా కొంచెం వ్యంగ్యంగా మాట్లాడినప్పుడు ఈ రామయ్య అనేటువంటి ఒక వ్యక్తి, అరే భీమయ్య అదేం కాదు, నీవు కూడా ఒక గ్రంథం తీసుకొని చదువు, నీకు తెలుస్తుంది ఇందులో విషయం ఏంటి అని చెప్పేసి అంటాడు. అన్నప్పటికీ తను ఆ విషయాన్ని మాత్రం కూడా ఆలకించకుండా మరలా ఇంకొకసారి రామయ్యను బాధ పెట్టేటువంటి మాటలు మాట్లాడతాడు. కాదు ఇంకా నేను ఎప్పుడు రాను మీ ఇంటికి, ఇలాగా నువ్వు నా స్నేహితుడు అని వచ్చాను, నేను నీ పనులకు చాలా ఇబ్బందికరంగా నేను ఉన్నాను ఇప్పుడు, సరే నేను వెళ్తానులే అంటే రామయ్య అలా కాదు భీమయ్య నీవు కూర్చో ఫస్ట్, నీకు నేను ఎందుకు చెప్తున్నాను అన్నది నువ్వు ఈ పుస్తకాన్ని తీసి చదివితే నీకు అర్థమవుతుంది అని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పినప్పుడు ఇంకా భీమయ్య కూడా చదవడం ప్రారంభిస్తాడు. ఏ గ్రంథమైనా సరే అండి, ఏ గ్రంథమైనా, బైబిల్ అయినా మహాభారతమైనా రామాయణమైనా ఖురాన్ అయినా, ప్రతి ఒక్క గ్రంథంలో ఏముంటుంది చెప్పండి, మంచే కదా ఉంటుంది. మంచి మాటలు, వాటి అర్థాలు, వాటి భావాలు ఉంటాయి. మనం వాటిని అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది ఏదైనా సరే. ఇంకా భీమయ్య చక్కగా పుస్తకాలు అన్నీ కూడా చదవడం ప్రారంభించాడు. వాటి యొక్క అర్థాలు భావాలన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నాడు. తను చిందరవందరగా ఉన్నటువంటి మనసు కొంచెం ప్రశాంతంగా ఉండటం గమనిస్తాడనమాట. ఈలోపు భీమయ్య భార్య వెళ్ళి ఆ రామయ్య భార్య సీతమ్మ, ఆమె పేరు సీతమ్మ, ఆమె దగ్గర కూర్చొని ఏంటి మీరు ఇంత ఆస్తి ఉంచుకొని కూడా మీరు ఇంత చక్కగా మరి ఈ బాణల్లో నీళ్లు పోసుకొని దారిని వెళ్ళేవారికి వచ్చేవారికి నీళ్లు ఇచ్చేటువంటి కర్మ ఏంటి నీకు, చక్కగా నీవు ఇంట్లో కోడళ్ళ మీద పెత్తనం చలాయిస్తూ ఇంట్లో ఉండవచ్చు కదా అని చెప్పి ఈ భీమయ్య భార్య అంటుంది. అన్నప్పుడు ఆ రామయ్య భార్య సీతమ్మ ఏమని సమాధానం ఇస్తుంది అంటే, అవును ఒకప్పుడు నేను ఇలాగే చేసేదాన్ని, కోడళ్ళ మీద పెత్తనం చలాయించి వాళ్ళని ఒక రాచి రంపాన పెట్టేదాన్ని, కానీ అలా చేయడం వల్ల నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చింది, రక్తపోటు వచ్చింది. డాక్టర్లు అన్నారు అమ్మా నీవు ఖాళీగా ఉండకుండా ఏదైనా ఒక వ్యాపకం అనేది అంటే ఒక పని అనేది కల్పించుకొని చెయ్యి అని చెప్పారు. కొంచెం మనశ్శాంతిగా ఉండడం, అరవకుండా ఉండడం ఇలాగా ఉండాలి నీవు, అప్పుడు నీకు కొంచెం ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది అని చెప్పారు. ఏదైనా ఒక వ్యాపకం అన్నారు కాబట్టి ఇంకా నేను ఈ పనిని ఎంచుకున్నాను. మనం చేసేటువంటి పని ఎదుటివారికి సంతోషాన్ని ఇవ్వాలి కదా అంటే ఈమె ముందే అంటుంది, ఈ పని చేయడం వల్ల నీకు ₹1 ఆదాయం లేదు, నీకెందుకు ఇంత కర్మ అంటుంది. అన్నప్పుడు ఈవిడ ఈ విధంగా సమాధానం ఇస్తుంది అనమాట. దారిన వచ్చేవారికి వెళ్ళేవారికి నీళ్లు ఇవ్వడం, మంచినీళ్ళు ఇవ్వడం అది చాలా పుణ్యకార్యము. మాకు ఎలాగూ ఆస్తి ఉంది, తినడానికి తాగడానికి ఉంది, మాకు ఉన్నంత సరిపోతుంది, ఇంకా మేము ఎక్కువ ఆస్తులు సంపాదించాల్సినటువంటి అవసరం లేదు. నా పెద్ద కొడుకు పొలం పని ఇంటి పని చూసుకుంటాడు, నా చిన్న కొడుకు పెరట్లో పనులు కాయగూరల పనులు చేస్తాడు, మరి నా కోడళ్ళు ఇద్దరు కూడా చక్కగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఒకరితో ఒకరికి దగ్గర ఉండి కూర్చొని వాళ్ళకి టైం వేస్ట్ చేసేటువంటి సమయం అయితే ఉండదు. కాబట్టి ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు, నేను కూడా నా ఆరోగ్యం కోసం నేను ఈ పనిని ఎంచుకున్నాను అని చెప్తున్నాను అన్నమాట. చెప్పినప్పుడు ఈవిడికి ఈ భీమయ్య ఇదంతా కూడా వింటాడు. వినినప్పుడు తనకి ఒక జ్ఞానోదయం అనేది అవుతుంది. ఏ విధంగా అంటే ఈ ఇంట్లో ఎందుకు తగాదలు గొడవలు లేకుండా ఉన్నారు,
వీళ్ళు ఎందుకు మనశ్శాంతిగా బ్రతుకుతున్నారు, మన ఇంట్లో ఎందుకు లేదు అన్న ఒక విషయాన్ని తను ఆలోచించి ఖచ్చితంగా తన మెదడుకి తట్టుతుందన్నమాట. ఏంటి ఇక్కడ ఎవరు చేసే పని వాళ్ళు చేస్తున్నారు. రామయ్య చేసే పని రామయ్య చేస్తున్నాడు, సీతమ్మ చేసే పని సీతమ్మ చేస్తుంది, పెద్ద కొడుకు చేసే పని పెద్ద కొడుకు చేస్తున్నాడు, చిన్న కొడుకు చేసే పని చిన్న కొడుకు చేస్తున్నాడు, పెద్ద కోడలు చేసే పని పెద్ద కోడలు చేస్తుంది, చిన్న కోడలు చేసే పని చిన్న కోడలు చేస్తుంది. కాబట్టి వీళ్ళకి ఒకరి దగ్గర ఒకరు కూర్చొని ఒకరిని ఒకరు ఎంచుకొని గొడవలాడుకునేటువంటి సమయము తీరిక రెండూ లేవు. కాబట్టి ఆ ఇల్లు అనేది మనశ్శాంతిగా సంతోషంగా ఆనందంగా రోజులు అనేవి ముందుకు వెళ్ళిపోతున్నాయి. ఈ విషయాన్ని గమనించాడు భీమయ్య. తన భార్యను పిలిచి ఈ విధంగా అంటాడు, ఏమేవ్ రా, ఇంకా మనం వెళ్దాం, వచ్చిన పని అయిపోయింది. ఇక్కడ ఉన్నదేంటో మన దగ్గర మన ఇంట్లో లేనిదేంటో నాకు అర్థమైంది. మనం ఎవరం కూడా ఏ పని లేకపోవడం వల్ల మనం గొడవలు తగాదలు ప్రతిసారి మన ఇంట్లో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మన పిల్లలకి మన కోడళ్ళకి ఒక పని అనేది చూపించాలి, మనం కూడా ఏదైనా ఒక పని చెయ్యాలి, చిన్న పనైనా సరే. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ కుటుంబంలో డబ్బున్నప్పటికీ మనశ్శాంతి ఉండటానికి కారణమైతే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఒకరితో ఒకరు ఎదురు వల్ల కూర్చొని గొడవలు ఆడుకునే సమయం లేదు వాళ్ళ దగ్గర. కాబట్టి మన కుటుంబంలో మనం ఏ పని పాట చేయం కాబట్టి అస్తమానం గొడవలు తగాదులు అవుతున్నాయి. ఇదే సీక్రెట్, ఇంతకు మించి ఏమీ లేదని చెప్పి అర్థమవుతుంది భీమయ్యకి. ఈ కథ ఇక్కడ వరకు మీరు వచ్చారు అంటే కథ మొత్తం వినుంటారు కదా. నిజానికి మనం మాట్లాడుకున్నట్టయితే మన ఇళ్లల్లో తగాదులు గొడవలు అవ్వడానికి ముఖ్య మూల కారణం ఏంటండి చెప్పండి? ఖచ్చితంగా నేను చెప్పగలను. మనం గనక భార్య భర్త పిల్లలు ఒక రోజంతా ఇంట్లో ఉంటే ఒకే దగ్గర ఉంటే ఖచ్చితంగా గొడవ అనేది వస్తుంది. పిల్లల దగ్గర భార్యాభర్తలు ఇద్దరు గొడవాడుకోవచ్చు, లేదు అంటే భార్యాభర్తలే బయట వాళ్ళ దగ్గర గొడవాడుకోవచ్చు, లేదు అంటే పిల్లలే గొడవాడుకోవచ్చు. కాబట్టి ఎవరం కూడా ఖాళీగా అనేది ఉండకూడదు. ఎందుకు అంటే ఇలాంటి గొడవలకు తగాదలకు దూరంగా ఉండడానికి. అది కాక మనం మనశ్శాంతిగా ప్రశాంతంగా మన సమయం మనకు ముందుకు వెళ్ళాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనం ఏదో ఒక పని మీద మనసు నిమగ్నం అనేది చెయ్యాలి. అవునా కాదా? నేను చెప్పినటువంటి ఈ చిన్న విషయం మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి మోటివేషన్ వీడియోతో మీ ముందుకు వస్తాను.